కాంగ్రెస్ పార్టీ బలపడుతుందంటారు. ఇటు మళ్ళీ చూస్తే నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా మీకు రామరామ్ చెప్పి టీఆర్ఎస్ పార్టీలో చేరిపోతున్నారు. అక్కడ కూడా రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు కూడా కేసీఆర్ గారు సిద్ధమవుతున్నారు. ఇదంతా కూడా ఇంకా వలసలు ఆగలేదని చెప్పడానికి అదొక నిదర్శనం కాదంటారు. మీరు చిన్న ఉదాహరణ అండి. ఇప్పుడు దామోదర్ రెడ్డి గారు మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎంపీటీసీల ద్వారా ఎన్నిక జరుగుతుంది. పార్టీ పరంగా ఎంపీటీసీల ద్వారా ఎన్నిక జరుగుతుంది. ఆల్రెడీ ఎమ్మెల్సీ గెలవడం జరిగింది. రాజగోపాల్ రెడ్డి గారు నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి ఎంపీటీసీ ద్వారా జరిగిన ఎన్నికల లోపల టీఆర్ఎస్ పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్స్లో గెలవడం జరిగింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీలో గెలవడం జరిగింది. ఈ పార్టీ అధికారంలో ఉండగా కూడా ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తే కూడా వీళ్ళని తీసుకెళ్ళి క్యాంపులు పెడితే కూడా గెలవడం జరిగింది. ఈ బై ఎలక్షన్స్ అనేది ఎట్లా ఉంటుందంటే అండి, ఎగ్జాంపుల్ పూర్వం రంగారెడ్డి జిల్లాలో ఉన్నప్పుడు కేసీఆర్ తన మంత్రులతో రాజీనామా చేయించి ఎన్నికలకు పంపించాడు. చంద్రశేఖర్ అని వికారాబాద్ నుంచి 5 సార్లు ఎమ్మెల్యే, మంత్రి, మైనర్ ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నాడు, మైన్స్ మినిస్టర్గా ఉన్నాడు. రాజీనామా చేసి పోయి ఎలక్షన్లో పడ్డాడు వికారాబాద్ నుంచి. మేము ప్రసాద్ కుమార్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే కంటెస్ట్ చేయించాం వికారాబాద్ నుంచి. ప్రసాద్ కుమార్ భారీ మెజార్టీతో చంద్రశేఖర్ ఓడగొట్టేసాడు కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి. సాధారణంగా బై ఎలక్షన్స్లలో ఎట్లుంటుందంటే, మొన్న గుర్దాస్పూర్ లోపల పంజాబ్ లోపల 1,90,000 ఓట్లతోన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 3 పర్యాయాలుగా బీజేపీ గెలుస్తున్న సీట్, అది 3 పర్యాయాలుగా బీజేపీ గెలుస్తున్న సీట్, 1,90,000 సీట్లతో ఓట్లతో మేము గెలిచినాం మొన్న గుర్దాస్పూర్ లోపల. 1,90,000 ఓట్ల? అవునండి. ఆ కాన్స్టిట్యూషన్లో ఎన్ని ఓట్లు ఉన్నాయంటారు? సాధారణంగా కాన్స్టిట్యున్సీ లోపల ఒక 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉంటాయి ఒక్కొక్క పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి. పార్లమెంట్ చెప్తున్నాను అండి. 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉంటాయి. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ 2,15,000, 2 లక్షలు అటు ఉంటాయి. 14 లక్షల ఓట్లు ఉంటాయి. 1,94,000 ఓట్లతో గెలిచినాం కాంగ్రెస్ పార్టీ. 3 సార్లు వాళ్ళే వరుస గెలుస్తున్న సీట్ అది. అయినా మేము గెలిచినాం. అంత మాత్రం చేత అది ఫైనల్ రిజల్ట్ కాదు. అది బై ఎలక్షన్స్లలో మొరార్లెస్ గెలుస్తాయి. కానీ ఇప్పుడు నాందేడ్లో మొన్న గెలిచినాం. నాందేడ్లో గెలిచినాం. నాందేడ్లో వాళ్ళ గవర్నమెంట్ ఉంది, బీజేపీ గవర్నమెంట్ ఉంది. నాందేడ్ మున్సిపల్ ఎలక్షన్స్లో మేము గెలవడం జరిగింది. కేరళలో వామపక్ష ప్రభుత్వం ఉంది, మేము గెలవడం జరిగింది ఎమ్మెల్యే. ఇది తార్కాణం. కాంగ్రెస్ పార్టీ పైకి వస్తుంది. నల్గొండలో ఎవరు గెలుస్తారనేది ఇక్కడ అంశం కాదు. గుత్తా సుఖేందర్ రెడ్డి గారు టీఆర్ఎస్లోకి ఇక చేరిపోయినట్లనే, గుత్తా సుఖేందర్ ఎంపీగా ఉంటుంది. అంటే వలసలు ఇప్పటికీ మీ పార్టీ నుంచి ఆగలేదు, అంటే కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేకనే వెళ్ళిపోతున్నారని చెప్పి అది తార్కాణం కదా. అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో పూర్తి స్థాయిలో నమ్మకం కలిగించేలా మీరేం చేయబోతున్నారు? కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో నమ్మకం కలిగించడానికే ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు, రైతులకు రుణమాఫీ చేయలేదు. మా నాయకుడు తొందరలోనే దేశ అధ్యక్షుడు కాబోతున్నాడు. పార్టీ పరంగా రాహుల్ గాంధీ గారు ఉపాధ్యక్షునిగా ఉండేనే నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాకు వచ్చి చనిపోయిన ప్రతి కుటుంబాన్ని ఓదార్చడం జరిగింది. 10 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది. ఈ ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే కూడా పోయి పరామర్శిస్తున్నాడు. ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే, చెట్టుకు ఊరేసుకుంటే మీరు వివరాలు తీసుకోండి, ఒక్క ఎమ్మెల్యే కూడా విజిట్ చేస్తలేడు, ఒక మంత్రి విజిట్ చేస్తలేడు. అంటే రైతులంటే ఈ ప్రభుత్వానికి ఏమాత్రం కూడా ఒక మంచి అభిప్రాయం, రైతులను గౌరవించే అభిప్రాయం ఈ ప్రభుత్వం లేదు అన్నదానికి ఇది తార్కాణం. మేము ప్రజల్లోకి వెళ్తున్నాం, ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నాం. మేము గతంలో రుణమాఫీ చేసినాం, దేశవ్యాప్తంగా రుణమాఫీ చేసినాం. రైతన్నలకు అండగా మేము ఉంటాం, గిట్టుబాటు ధరలు మేము ఇస్తాం. ఈ గిట్టుబాటు ధరలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే మేము చలో అసెంబ్లీ పిలుపునిచ్చినాం 27వ తారీఖు రోజు. కాబట్టి ప్రజల విశ్వాసాన్ని చూరగొంటున్నాం. ఈరోజు ప్రజల విశ్వాసంతోనే 2019లో అధికారంలోకి వస్తామన్న మాట మేము గట్టిగా చెప్తున్నాం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.